సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాను చూసి మన సినిమాను చూసి ప్రశంసించే స్థాయికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన గొప్ప ఎక్కువ చెప్పుకోము. సో కాబట్టి ప్రేయర్లు అప్రస్తుతం ఇక్కడ. ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను. నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నది ఒక స్వార్థం అయితే తమ్మన్ గారు చెప్పారు చాలా వివరంగా. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో ఎంత గుర్తుంచుకుపోతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ఈ ప్రపంచం. ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే నీళ్ళే ఇవాళ ఇక్కడ చైనా అయితేనేమి, త్రీ గాజెస్ అయితేనేమి, లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం మీద రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి, రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఇక ముందు జరగబోయేది వెపన్స్తో కాదు, యుద్ధాలు వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన యుఎన్ఓలో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు. అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. వీళ్ళకి ముఖ్యంగా నా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం. అంటే నాకేంటంటే సినిమా అంటే ఒక భాషా భేదం కానీ, లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే దానికి దారిద్రది తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులనే అడ్డుకోవడాలు ఉండవన్నది నాకు నమ్మకం. అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఒక మన డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం, వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళ స్వీకరిస్తారు, బ్రహ్మరథం పడతారు అన్న దానికి ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ.